హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి రెసిపీ ఎగ్ 65. ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. దానికి కావాల్సినవి ఒక 4 ఎగ్స్ అయితే సరిపోతుంది. అలా ఎగ్స్ని ఉడకబెట్టి పొట్టు తీసి ఆ తర్వాత ఇలా వైట్ మధ్యలో ఉన్న నీలంని తీసేసి వైట్ దాన్ని చిన్నగా కట్ చేయండి. వైట్ ఎగ్ని కీమా లాగా చేసుకోవాలి. చిన్న చిన్నగా పీసులు చేసుకోవాలి. అలా కట్ చేసి మొత్తం ఒక బౌల్లో తీసుకోవాలి. కట్ చేసి దీంట్లోకి సరిపడు ఒక ఫస్ట్ 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లిపాయ ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, అలాగే ఒక స్పూన్ కారం తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 4 స్పూన్ శనగపిండి తీసుకోవాలి. శనగపిండి లేకుంటే బియ్యపిండి అయినా కూడా తీసుకోండి మీరు. ఇలా శనగపిండి తీసుకొని మొత్తం కలుపుకోవాలి. అలా కలుపుకొని అందులోకి ఒక ఎగ్ తీసుకోవాలి. ఒక పచ్చిగుడ్డు తీసుకొని అందులో వేయాలి అన్నమాట. వేసి కలుపుకోవాలి. అలా మొత్తం ఎగ్స్కి మొత్తం పట్టేటట్టు ముక్కలకి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నూనె వేడెక్కిన తర్వాత దానికి బాల్స్కి సరిపడి తీసుకోండి నూనె డీప్ ఫ్రై చేయడానికి. అలా చేసి అందులో ఒకటి చిన్నగా వేయండి. అలా మొత్తం వేసిన తర్వాత మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు. మధ్యలో నిదానంగా తిప్పుతూ వాటిని ఫ్రై చేయాలి. అలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అలా చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేయండి. అలా చేసిన తర్వాత అదే ప్యాన్లో కాస్త 4 పచ్చిమిరపకాయలు వేయండి. ఒక స్పూన్ నూనె ఉంచి అలా ఫ్రై అయిన తర్వాత అందులో కాస్త కరివేపాకు తీసుకోండి. ఆ తర్వాత అందులో ఎగ్ బాల్స్ని అందులో వేయండి. పైనుంచి ఒక 1/2 స్పూన్ కారం వేయండి. చాలా బాగుంటుందన్నమాట. క్రిస్పీగా మంచిగా కారంగా ఉంటుంది తింటూ ఉంటే. ఇలా చేసుకొని ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎగ్ 65. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సింపుల్గా ఉంటుందన్నమాట రెసిపీ.